ఎవరైతే దేవుడు ప్రేమించేవారుగా ఉంటారో, ఎవరైతే దేవుడి మీద చేతులు చాపే ఉంటారో, ఎవరైతే వినయము కలిగి ఉన్నారో, నీ వినయము, దీర్ఘశాంతము, ప్రేమ, సహనము కలిగి ఉంటే దేవుడు నీ జీవితంలో కార్యం సఫలం చేసేవాడిగా ఉన్నాడు. దేవుడు నీతోటి ఉంటాడంట. ఆయన దేవుడు నీతోటి నడుస్తాడంట. దేవుడు కార్యం నీలో సఫలం అవుతుంది అంటున్నాడు. దేవుడి మీద ప్రేమ కలిగి ఉంటే కనుక, దేవుడి మీద నువ్వు చేతులు చాపి ఉండగలిగితే కనుక, ఆయన నీతో కలిసి నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీతో కలిసి నివసించినప్పుడు సమస్తము మేలే సమకూర్చబడి జరుగుతాయి. నిన్ను ఉజ్జీవింపజేస్తాడంట, నిన్ను బలపరుస్తాడంట, నిన్ను ధైర్యపరుస్తాడంట. ఆయన బలమైన హస్తం ఎప్పుడు కూడా నిన్ను ధైర్యపరుస్తూనే ఉంటాడు. అయితే అది పొందుకోవాలంటే మనకి ఏం కావాలని చెప్పండి? దేవుడికి లోబడే మనసు, దేవుడి వాక్యాన్ని అనుసరించే ఆలోచన నీకు ఉండగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే నీ జీవితంలో ఒకటి ఆయన మాటకి వినయం కలిగి ఉండు, ఆయన మార్గాలను అనుసరించడానికి భయభక్తులు కలిగి ఉండు.